ఎందుకు రిజెక్ట్ చేశారు? అన్ని ఉన్నాయి వాళ్ళకి. అయితే ఈ విందుకు వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? రాజ్య మార్గంలో గ్రొడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, అంగహీనులు, తృణీకరింపబడిన వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళు, చూసి అని సమాజంలో ఉండనీయకుండా బయటకు తోసేసిన వాళ్ళని, రోడ్డు మీద వాళ్ళని వదిలేసిన వాళ్ళకి ఆ విందులో పాలు పొందడానికి వచ్చారు. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు మనకి ఎందుకు ఆ లోపాన్ని పెడతాడు? మనం అయినా ఒకటి చూడండి, కొద్దిగా అపోస్తులైన పౌలు ఏమని చెప్పాడంటే, దేవుని వెంబడించే ప్రజలకి, దేవుని సేవ చేసే వాళ్ళకి ఎందుకు ఈ లోపం అన్నాడు. అపోస్తులైన పౌలు కూడా ఆయన ప్రార్థన చేశాడు, ప్రభా ఏంటి ప్రభా నాకు ఈ ముళ్ళు ఎందుకు పెట్టినావు, దీన్ని తీసేసి అని ముమ్మారు ప్రార్థిస్తే అని చెప్పాడు, నా కృప నీకు చాలు. ఎందుకంటే అది లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి రాలేవు, నువ్వు అతిశేస్తావు. నువ్వు చూసిన దర్శనాలు, నువ్వు చూసిన పరిచర్య అన్ని కూడా నిన్ను ఏం చేస్తాయంటే ఒక గర్విష్ఠునిగా తయారు చేస్తాయి, నేను నిత్య నరకానికి తీసుకుని వెళ్తాయి. కాబట్టి నీకు అది ఉండాలి, అది ఉంటేనే నువ్వు నా దగ్గర ఉంటావు. అది లేకపోతే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతావని దేవుడు అపోస్తులైన పౌలుకు కూడా పెడుతూ వచ్చాడు. అందుకని అపోస్తులైన పౌలు ఏమంటాడంటే, అపాయంతో పాటు తప్పించుకునే ఉపాయం కూడా చూపించేటువంటి శక్తి గల దేవుడు అని ఈ దేవుని గురించి సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి ఈ దినాన దేవుని నమ్మిన ప్రజలకు, ప్రాముఖ్యంగా దేవుని సేవ చేసే వాళ్ళకు కూడా ఇలాంటి లోపాలు ఎందుకు ఉంటున్నాయంటే అది వారి మేలు కొరకే. వారు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఉన్నటువంటి ఒక మార్గం లాంటిది. అది మనకు లోకరీత్యా చూస్తే, ఇప్పుడు ఒక చూపు లేని వాడు ఉన్నాడు, చూపు లేని వాడికి లోకరీత్యా చూస్తే ఏంటంటే అది మూసివేయబడిన ద్వారం, చీకటి ఉంటుంది. కానీ అదే పరలోక రాజ్యానికి, నిత్య జీవం అది తీసుకెళ్తుంది, పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. కాబట్టి